ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, అమ్మని బయటకు తీసుకురమ్మని చెప్పన్నయ్య. ఆగు. నాన్న సర్జరీ డబ్బు కోసం అమ్మ తన కిడ్నీ ఇస్తానని సంతకం చేసింది. నువ్వెళ్ళి ఆపుతానంటావేంటి? నీకు అసలు సిగ్గుందా? కొడుకువే నన్ను అసలు. అమ్మ కిడ్నీ ఇస్తానంటే నువ్వెలా ఒప్పుకున్నావురా? రే, పెద్దవాడివైపోయావు. లేదంటే ఏం చేసేదాన్నో నాకే తెలీదు. ఛీ! ఏమండి, ప్లీజ్ అండి, మా అమ్మని బయటికి పంపించమనండి. మీకు దండం పెడతానండి. మీకు డోనర్ దొరుకుతారు. మీ కాళ్ళు పట్టుకుంటారండి. అయ్యలేమ్మా, నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. సరేలేమ్మా, నేను వేరే డోనర్ని వెతుక్కుంటాను. తులసి, అమ్మా, నువ్విలరా. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య. అమ్మని కిడ్నీ ఇవ్వద్దని చెప్పన్నయ్య. అమ్మ కిడ్నీ ఇవ్వకపోతే నాన్న ఆపరేషన్ కి డబ్బులు ఎలా వస్తాయి తులసి? నేను డబ్బులు తీసుకొచ్చాను. డబ్బు తెచ్చిందా? ఈ డబ్బులు ఇచ్చేసి అమ్మని తీసుకురా అన్నయ్య. నీకు దండం పెడతాను. వెళ్ళన్నయ్య, వెళ్ళు. తాతమ్మ, తాతమ్మ, తాతయ్య ఎలా ఉన్నాడు తాతమ్మ? బాగానే ఉన్నాడమ్మా, నువ్వేం కంగారు పడకు. సమయానికి ఆ దేవుడు పంపించినట్టే వచ్చావు తులసి. చూడు అమ్మా, తులసి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? మీ నాన్నని బతికించుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదు తల్లి. అంటే మేమంతా లేమనుకున్నావా? అయ్యో, పెళ్లి చేసుకుని వెళ్తేనే పరాదాన్ని అయిపోయాను అనుకున్నావా? అది కాదమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని, అందుకే. ఇబ్బందా? నవమాసాలు మోసి కానీ 20 సంవత్సరాలు కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేశావు. మీరు కష్టంలో ఉన్నా అండగా నిలబడకపోతే ఎందుకమ్మా ఈ జన్మ? ఇంకెప్పుడు ఇలా చేయకు, సరేనా? అది సరే, అంత డబ్బు నీకెవరిచ్చారమ్మా తులసి? ఎవరంటే నీకు డబ్బిచ్చినందుకు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. మా కీర్తికి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా తీసుకొని రా. నీకేం కావాలో నువ్వే తేల్చుకో. మీ నాన్న ప్రాణాలా లేక మీ అన్నయ్య కాపురమా అని. ఎవరిచ్చారో తర్వాత చెప్తానులే బామ్మ. ముందు నాన్న సర్జరీ అవని అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పదండి. రండి రండి, నాన్న దగ్గరికి వెళ్దాం, పదండి, రండి. I am follow you, Janu. డాక్టర్ గారు, ఆపరేషన్ ఇంకా కాలేదమ్మా. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అనుకున్న దానికంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అందుకే మా బెస్ట్ మేము ట్రై చేస్తున్నాం.
ఇక మీరే ఎలాగైనా సరే మా ఆయన్ని కాపాడాలండి. ఏం ప్రాబ్లం లేదమ్మా. యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. అందుకే ప్రొసీజర్ కొంచెం కష్టంగా మారింది. టైం పడుతుంది, మేము చూస్తున్నాం. ఎనీవే వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మీరెవరూ కంగారు పడకండి. అమ్మా, తాతయ్యకి ఏం కాదు కదమ్మా. తాతయ్యకేం కాదు తల్లి, మనందరం హ్యాపీగా తిరిగి వెళ్తాం. నువ్వు కూర్చో. దేవుడా, మా నాన్న క్షేమంగా తిరిగి వచ్చేలా చూడు తండ్రి. ఇక్కడే ఆపండి. థ్యాంక్స్ అన్నా, తీసుకోండి. జాను హాస్పిటల్కి వచ్చిందేంటి? ఎక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేవు జాను.